ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈ వారం ప్రత్యేకమైనటువంటి ఆదివారంగా మనం ఆచరిస్తూ ఉన్నాం. మనమందరం యూజువల్గా చెప్పే మాట మట్టల ఆదివారం లేక పామ్ సండే. ఇది మట్టల ఆదివారం అనే దానికంటే యేసుక్రీస్తు జయప్రవేశం చేసినటువంటి దినం యెరూషలేములోనికి అనే మాట మనకి పూర్తి అర్థాన్ని ఇస్తూ ఉంది. కాబట్టి జయప్రవేశ ఆదివారపు ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధంగా ఉన్న మిమ్మల్ందరినీ అభినందిస్తూ దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం 2 వాక్య భాగాలు చదువుకున్నాం. ఆ 2 వాక్య భాగాలు సందర్భాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మత్తయి సువార్తలో మనం చదివినటువంటి వాక్య భాగం యాక్చువల్గా ఏం జరిగింది అనే సంగతిని వివరిస్తే, జకర్యా గ్రంథంలో నుండి మనం చదివినటువంటి వాక్య భాగం జరిగిన సంఘటనకు నేపథ్యాన్ని తెలియజేస్తూ ఉంది, దాని బ్యాక్గ్రౌండ్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ 2 వాక్య భాగాలను మనం కలిపి ఈ రోజున దేవుడు నిర్దేశించినటువంటి సందేశాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఆరాధన కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది. కారణం ఏంటంటే మరి సండే స్కూల్ పిల్లలు అలాగనే కొంతమంది పెద్దలు అందరూ కూడా కలిసి ఈ భీమిలి పురవీధులలో నగర సంకీర్తన చేస్తూ యేసుక్రీస్తుకి జయధ్వనులు చేస్తూ సంచరించిన సంగతి మీకు అందరికీ తెలుసు. మరి దేవుడు వారిని క్షేమకరంగా నడిపించినందులకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అందులో పాల్గొన్న వారందరినీ దేవుడు దీవించునుగాక. సరే, జరిగినటువంటి సంగతి మనకి బాగా తెలుసు. యేసుక్రీస్తు యెరూషలేమునకు సమీపించాడు. ఆయన యెరూషలేమునకు సమీపించిన తరువాత యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్పి గాడిద పిల్లను తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. వారు వెళ్ళారు, ఆ రీతిగా తీసుకొని వచ్చారు. యేసు దాని మీద కూర్చున్నప్పుడు యెరూషలేములోనికి ఘన స్వాగతం లభించింది. అనేక మంది యేసుక్రీస్తుని వెంబడించారు. అనేక మంది యేసుక్రీస్తుని ఎదుర్కొన్నారు. అనేక మంది యేసుక్రీస్తు చేసిన కార్యాలను స్తుతించారు. అనేకులు యేసుక్రీస్తుకి తాము విధేయులము అన్నట్టు తమ బట్టలను దారి పొడుగునా పరిచారు. యేసుక్రీస్తుకి జయధ్వనులు చేస్తూ ఆ యొక్క మట్టలు పట్టుకొని వారు యేసుక్రీస్తుని యెరూషలేములోనికి చాలా ఘనంగా ఆహ్వానించారు. అయితే యెరూషలేములోనికి వెళ్ళిన తరువాత పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ ఆ రోజు జరిగినటువంటి సంగతి ఇది. ఈ సన్నివేశంలో నుండి అనేక సంవత్సరాలుగా చాలా సందేశాలు పుట్టుకొచ్చాయి. అందులో ఎక్కువ సందేశాలు గాడిద కేంద్రంగా పుట్టుకొచ్చాయి, గాడిద కేంద్రంగా. కానీ ఇందులో ఉన్నటువంటి విషయానికి కేంద్రం యేసుక్రీస్తు, గాడిద కాదు, పరిస్థితులు కాదు. ఇందులో ఉన్నటువంటి విషయానికి కేంద్రం యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని గనక ఈ సందర్భంలో నుండి మనం తొలగిస్తే ఇక మనం సందేశాన్ని మిస్ అయిపోయినట్టే లెక్క. కాబట్టి గాడిద మీద ఈరోజు ఉదయకాలంలో కూడా నేను వాట్సాప్ స్టేటస్ చూస్తూ ఉన్నప్పుడు చాలా సందేశాలు కనిపించాయి నాకు గాడిద మీద. ఎన్ని సందేశాలు, 1 2 కాదు, చాలా సందేశాలు అన్నమాట. ఓకే, గాడిదని గురించి అంత వివరంగా తెలుసుకున్నటువంటి విశ్వాసులు యేసుక్రీస్తుని గురించి అంత వివరంగా ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు చాలాసార్లు. అందుచేతనే మన యొక్క జీవితాలు కూడా అంతంత మాత్రంగానే గడిచిపోతూ ఉన్నాయి. విశ్వాస జీవితం, మనం ఇంకా దేవుని వాక్యాన్ని పైన ధ్యానం చేసేటువంటి విశ్వాసుల్లాగా మిగిలిపోతున్నాం.
అందుచేత మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలు కూడా చాలా సూపర్ఫిషియల్గా ఉంటూ ఉన్నాయి. పైన మాత్రమే కనిపించటానికి విశ్వాసులం, పిలిపించుకోవటానికి విశ్వాసులం, కానీ దేవుని యొక్క దృష్టిలో మన యొక్క విశ్వాసము నిగ్గు తేలటం లేదు. కాబట్టి అసలు యేసుక్రీస్తు ఉద్దేశించినటువంటి సందేశం ఏంటో అది మనం గ్రహించటం చాలా అవసరమని ఈ రోజున నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ టోటల్గా ఈ సన్నివేశాన్ని అంతటిని మీరు గమనిస్తే, గాడిదనెక్కి యేసు యెరూషలేములోనికి జయప్రవేశం చేయటం అనేది ప్రజలు ఉద్దేశించినది కాదు. ఇట్ వాజ్ నాట్ ఇనిషియేటెడ్ బై పీపుల్. అలాగనే శిష్యులు కూడా దానిని ఉద్దేశించలేదు. అసలు శిష్యులకి ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. కానీ ఈ ఇన్సిడెంట్ అంతటిని మనం గమనిస్తే యేసుక్రీస్తే దీన్ని ఇనిషియేట్ చేశాడు. యేసుక్రీస్తే ఇది ఇలా జరగాలని ఆజ్ఞాపించాడు. శిష్యులకు వారు యేసుక్రీస్తు తెలియజెప్పి, మీరు వెళ్ళండి ఆ గ్రామంలోనికి, ఫలానా చోటుకు వెళ్ళినప్పుడు అక్కడ గాడిద పిల్ల కనపడుతుంది, గాడిద కనపడుతుంది, మీరు దాన్ని విప్పుకొని రండి, అక్కడ మీకు ఇలాంటి ప్రశ్న ఎదురవుతుంది, దానికి ఈ విధమైన సమాధానం చెప్పండి అని యేసుక్రీస్తు టోటల్గా విషయం అంతా తెలియజేసి పంపించాడు. శిష్యులకు నిజానికి ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో వారికి అర్థం కాలేదు. కానీ యేసు చెప్పిన ప్రకారంగా చేశారంతే. సో యేసుక్రీస్తే ఈ విషయంలో ఇనిషియేటర్గా ఉన్నారు గనక, ఆయనే దీన్ని ఉద్దేశించాడు గనక, ఈ సంగతి ఇలా జరగాలని కోరుకున్నాడు గనక ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక సందేశం దాగే ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఒక ఉద్దేశ్యం లేకుండా ఏ పని చేయడు. ఈవెన్ ఈ పని కూడా గాడిదనెక్కి యెరూషలేములోనికి ప్రవేశించడం. కాకపోతే దేవుడు తాను చెప్పదలుచుకున్న సందేశం నాటకీయంగా వారికి అందించాడు అంతే. అంటే దృశ్య రూపకంగా సందేశాన్ని ఓరల్గా కాకుండా దృశ్య రూపకంగా వారి కన్నులు ఎదుట కట్టినట్లు చూపించేశాడు వారికి. ఎందుచేత అంత ఖచ్చితంగా దేవుడు ఈ విధానాన్ని ఎన్నుకున్నాడు అంటే, ఏ వ్యక్తి కూడా ఈ సందేశాన్ని మిస్ అయిపోకూడదు. ఏ వ్యక్తి కూడా దేవుని యొక్క సందేశాన్ని కోల్పోకూడదు. అందరూ అర్థం చేసుకోవాలి. చదువు వచ్చిన వారైనా చదువు రాని వారైనా, పండితులైనా పామరులైనా, అందరికీ దేవుని యొక్క సందేశం అర్థం కావాలి. మనం పాత నిబంధన గ్రంథంలో పరిశీలన చేస్తే, ప్రవక్తల ద్వారా దేవుడు తన యొక్క సందేశాన్ని పంపించినప్పుడు కొంతమందికి ప్రత్యేకంగా దేవుడు ఆజ్ఞాపించి, ఈ సందేశాన్ని ఈ రూపంలోనే నీవు తెలియజేయు అని వారికి చెప్పాడు. వారు ఎలా వెళ్ళాలి, ఏ విధంగా ఆ సందేశాన్ని వారికి కళ్ళకు కట్టినట్లుగా చూపించాలి అనేది దేవుడే వారికి నేర్పించి మరి పంపించాడు అన్నమాట. చాలా చూడొచ్చు మనం పాత నిబంధన గ్రంథంలో. అయితే ఒక 2 ఇన్సిడెంట్స్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా మనం గమనిస్తే రాజుల మొదటి గ్రంథంలో 11వ అధ్యాయంలో 29 నుంచి 33 వరకు ఉండేటువంటి వాక్య భాగంలో అహియా అనేటువంటి ఒక ప్రవక్త దేవుని యొక్క సందేశాన్ని యరొబాము దగ్గరికి తీసుకొని వస్తాడు. అహియా అనేటువంటి ఒక ప్రవక్త, షిలోనీయుడైనటువంటి ప్రవక్త యరొబాము దగ్గరికి ఒక సందేశాన్ని తీసుకొస్తాడు. ఆ సందేశం ఏంటి అంటే, ఇదిగో ఇశ్రాయేలు రాజ్యం 2గా చీలిపోబోతూ ఉంది, అందులో 10 గోత్రాలతో కూడినటువంటి రాజ్యాన్ని యరొబాముకి దేవుడు ఇస్తూ ఉన్నాడు. 2 గోత్రాలు మాత్రం యూదా రాజ్యంగా దావీదు నిమిత్తమై మిగిలిపోతాయి అని చెప్పాడు. ఈ సందేశాన్ని చాలా నాటకీయంగా ప్రవక్త తెలియచేయాలని పంపించాడు. సో ఇప్పుడు ప్రవక్త ఏం చేశాడో చూడండి, 29వ వచనం. అంతటా యరొబాము యెరూషలేములో నుండి బయలు వెడలిపోగా
శిలోనీయుడును ప్రవక్తయునగు అహీయా అతనిని మార్గమందు కనుగొనెను. అహీయా క్రొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరు తప్ప పొలములో మరి ఎవడునూ లేకపోయెను. అంతటా అహీయా తాను ధరించుకొని ఉన్న క్రొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యరొబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సీదోనీయుల దేవతకును, కేమోషు అను మోయాబీయుల దేవతకును, మిల్కోము అను అమ్మోనీయుల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దానిని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయు ఉన్నారు గనుక సొలొమోను చేతిలోని రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకిచ్చెదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకొనినందునను ఇశ్రాయేలీయుల గోత్రముల నుండి వానికి 1 గోత్రము ఉండనిత్తును. ఇది సందేశం. ఈ సందేశాన్ని నాటకీయంగా యరొబాముకి అందించమన్నాడు. అహీయా క్రొత్త వస్త్రం ధరించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రొత్త వస్త్రం ఎందుకు ధరించుకోవాలంటే దేవుడు ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాడు. ఈ క్రొత్త వస్త్రాన్ని ధరించుకొని రాజుగా ఎదుటికి వెళ్ళి యరొబాము ఎదుటికి వెళ్ళి యరొబాము కనిపించిన తర్వాత ఆ వస్త్రాన్ని తీసివేసి 12 ముక్కలుగా చింపేశాడంట. ఈ 12 ముక్కలు 12 గోత్రాలను సూచిస్తూ ఉన్నాయి. యరొబాము, అయ్యో కొత్త వస్త్రం అలా చింపేశావేంటి అని అడిగితే 10 ముక్కలు తీసి యరొబాముకి ఇచ్చేసి, ఇదిగో ఈ రాజ్యాన్ని దేవుడు 2 భాగాలు చేయబోతున్నాడు, అందులో 10 గోత్రాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. సందేశం. యరొబాముకి ఆ దినమున ఆ సందేశం ఎంతవరకు అర్థమైందో తెలియదు, కానీ దేవుడైతే మాట చెప్పేశాడు. దీనిని యరొబాము తన యొక్క హృదయంలో పెట్టుకున్నాడు. కానీ సొలొమోనుకి భయపడినందుచేత యరొబాము అక్కడి నుంచి పారిపోయి వేరే దేశంలో దాక్కున్నాడు. సొలొమోను చనిపోయిన తర్వాత యరొబాము మరలా వెనక్కి వచ్చినప్పుడు ఇదే సందేశం ప్రకారంగా సమస్తము నెరవేరిపోయింది. సో దేవుడు కొన్నిసార్లు తన యొక్క సందేశాన్ని నాటకీయంగా తెలియజేయాలని కోరుకుంటాడు. బహుశా యేసుక్రీస్తు కూడా అదే పద్ధతిని వినియోగించాడు. మరి ఒకటి మనం గమనిస్తే ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. ఇర్మియా గ్రంథంలో 27వ అధ్యాయంలో అక్కడ కూడా మనం గమనిస్తే 27వ అధ్యాయంలో 1 నుండి 8 వచనాలలో దేవుడు ఇర్మియాకు ఒక సందేశాన్ని ఇస్తాడు. ఆ సమయంలో ఇర్మియా ప్రవచిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో ఇశ్రాయేలు యొక్క రాజ్యం ఆల్మోస్ట్ చివరికి వచ్చేసింది. యెహోయాకీము రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. దేశం ఎంతగా పాడైపోయిందో, దావీదు కాలములో రాజ్యము స్థిరపరచబడింది. సొలొమోను కాలములో దారి తప్పిపోయింది. సొలొమోను తర్వాత కాలంలో రాజ్యము 2గా చీలిపోయింది. ఆ తరువాత కాలంలో రాజ్యము ఒకదాని తర్వాత ఒకటి, రాజు వెంబడి రాజు వస్తూ ఉన్న అంతా కూడా దిగజారిపోతూ వచ్చింది. ఇక చివరికి వచ్చేటప్పటికి దేవుడు ఒక సందేశాన్ని ఇర్మియా ద్వారా రాజుకి పంపిస్తూ ఉన్నాడు. ఈవెన్ ఇశ్రాయేలు దేశానికి మాత్రమే కాదు, కానీ ఆ చుట్టుప్రక్కల ఉండేటువంటి దేశాలన్నింటికి ఒకటే సందేశం. సందేశం ఏంటంటే, దేవుడు రారాజు, దేవుడు రారాజు. కాబట్టి దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా
ఏ దేశములో ఏ సింహాసనం మీద ఏ రాజు కూర్చోవాలనేది దేవుడే నిర్ణయిస్తాడు. ఈ విషయాన్ని ఇశ్రాయేలుతో సహా చుట్టుప్రక్కల ఉండేటువంటి రాజ్యాలన్నీ తెలుసుకోవాలి. ఈసారి దేవుడు బబులోను రాజ్యాన్ని ప్రపంచ రాజ్యంగా చేయబోతున్నాడు. అన్ని రాజ్యాలు కూడా ఆయనకు లోబడాల్సిందే. ఈ సందేశాన్ని ఇర్మియా ద్వారా దేవుడు పంపించినప్పుడు ఆ సందేశాన్ని ఎలా ఇర్మియా నాటకీయంగా ప్రకటించాడో ఒకసారి చూడండి. యెహోవా ఆజ్ఞ ఇచ్చినటువంటి సంగతిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 27వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుతున్నాను. యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచూ ఉన్నాడు, నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనము. కాడి పలుపులు తెలుసు కదండి, పశువులకు కట్టేటువంటివి. కాడి కర్ర మెడ మీద పెడతారు, అది జారిపోకుండా పలుపులు కడతారు. ఓకే, తాడు కడతారు, దాన్ని పలుపులు అంటారు. సో కాడి పలుపులు చేయించుకొని నీ మెడకు కట్టుకో ఇర్మియా అన్నాడు. అంత మాత్రమే కాదంట, ఇంకా ఏం చేయాలా? వాటిని యెరూషలేమునకు రాజైన సిద్కియా యొద్దకును వచ్చిన దూతల చేత ఎదోము రాజునొద్దకును మోయాబు రాజునొద్దకును అమ్మోనీయుల రాజునొద్దకును తూరు రాజునొద్దకును సీదోను రాజునొద్దకును పంపుము. అందరి దగ్గరికి దేవుని యొక్క సందేశం ఎలా అందిందంటే కాడి పలుపులు రూపంలో అందింది. అంటే మనకి ఉత్తరం వచ్చినప్పుడు చూసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇప్పుడు ఈ పార్సిల్ ఏంటంటే, పార్సిల్ ఇప్పితే లోపల కాడి పలుపులు ఉన్నాయి. ఏంటి కాడి పలుపులు ఉన్నాయి అని అంటే, ఒకవేళ ఎవరైనా సరే ఈ సంగతిని గురించి అడిగితే వారికి ఈ మాటలు చెప్పు. 4వ వచనం, మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియజేయవలనని ఈ ఆజ్ఞ వారితో చెప్పుము. మీరు మీ యజమానులకు తెలియజేయవలనని సైన్యములకు అధిపతి అయిన ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చుచూ ఉన్నదేమనగా, అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి మీదనున్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికి ఇచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. ఇప్పుడైతే దేశములన్నింటినీ నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరు వశము చేయుచున్నాను. అతని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేయుచు ఉన్నాను. అతని స్వదేశమునకు కాలము వచ్చే వరకు సమస్త జనులు అతనికిని అతని కుమారునికిని అతని కుమారునికిని దాసులయుందురు. ఆ కాలము రాగా బహుజనుల మహారాజులు అతని చేత దాస్యము చేయించుకొందురు. ఏ జనము ఏ రాజ్యము బబులోను రాజైన నెబుకద్రెజరునకు దాస్యము చేయనొల్లక బబులోను రాజు యొక్క కాడిని తన మెడ మీద పెట్టుకొనదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనము చేయించు వరకు ఆ జనమును ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను శిక్షించేదను. ఇదే యెహోవా వాక్కు. క్లియర్గా దేవుని యొక్క వర్తమానం వారికి అందింది. ఈ కాడి పలుపులు ఎందుకు అంటే, మిమ్ములను పశువులను ఎలాగైతే కాడికి పలుపులతో కట్టి వాడుకుంటారో అలా బబులోను రాజు మిమ్మల్ని తన దాసులుగా చేసుకుంటాడు. మీకు ఇష్టం ఉండదు, కానీ మీ మీద తన కాడి మోపుతాడు. మీకు ఇష్టం ఉండదు, కానీ మీరు తనకి దాసులవుతారు. ఇది సందేశం అన్నమాట. ఇశ్రాయేలీలు ఈ సందేశాన్ని విన్న తర్వాత కొంతమంది అబద్ధ ప్రవక్తలను పోగు చేసుకున్నారు. ఆ అబద్ధ ప్రవక్తలలో ఒక ప్రవక్త వచ్చాడంట. అతని పేరు హనన్య అనేటువంటి ప్రవక్త వచ్చి కాడి పలుపుల ఇవేంటి అని
ఎరగొట్టేశాడంట. కాడి ఎరగొట్టేశాడు, పలుపులు తెంపేశాడు. తెంపేసి ఏమన్నాడంటే, బబులోను రాజు మన మీదకి వస్తాడా? ఎందుకు వస్తాడు? ఎలా వస్తాడు? అసలు అది జరగనే జరగదు. ఒకవేళ జరిగిన ఇమ్మీడియట్గా మనం వారిని ఓడించేస్తాం అని చెప్పి ఆ కాడిని పలుపులను విరగొట్టేస్తే దేవుడు ఇర్మియాని పిలిచి, ఇర్మియా, ఇప్పుడు నువ్వు ఇంకో పని చేయన్నాడు. ఏం చేయాలి ప్రభువా అంటే, చూడండి 28వ అధ్యాయం 12వ వచనం. ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద ఉన్న కాడిని విరిచిన తరువాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి హనన్యాతో ఇట్లనము, యెహోవా ఈలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు, నీవు కొయ్య కాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనుప కాడిని చేయించవలెను. అంటే ఇది ఇంకా బరువు. దేవుడు కొయ్య కాడిని మాత్రమే ఉంచాలని అనుకున్నాడు, కానీ ప్రజల యొక్క అవిధేయత దేవుని ఉగ్రతను ఇంకా పెంచేసింది. ఇంకా బరువైనది, విరగగొట్టడానికి వీలు పడనిది ఇనుప కాడిని దేవుడు వారి మీద మోపాడు. ఇదంతా కూడా నాటకీయంగా దేవుడు తన ప్రజలకు అందించినటువంటి సందేశాన్ని గుర్తించి ప్రజలు వారి యొక్క మనస్సులను మార్చుకొని ఉంటే వేరుగా ఉంటుంది సిచ్యువేషన్. కానీ సందేశాన్ని గ్రహించకుండా ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తే సిచ్యువేషన్ ఇంకా ఘోరం అయిపోతుంది. కాబట్టి దేవుడు ఏ సందేశాన్నైతే నిర్దేశించాడో ఆ సందేశం తెలుసుకోవటం విశ్వాసికి ఉండాల్సినటువంటి అత్యున్నతమైనటువంటి కోరికై ఉండాలి, ఆశ ఉండాలి. మనం కల్పించుకునేటువంటి సందేశాలు దేవుని సందేశాలు కావు. మనం ఊహించుకున్నటువంటి సందేశాలు దేవుని సందేశాలు కావు. మనం ఫ్యాన్సీగా తయారు చేసుకున్నటువంటి ప్రసంగాలు దేవుని సందేశాలు కావు. దేవుడు ఏది ఉద్దేశించాడో దానిని గ్రహించటమే మనకి ఆశీర్వాదకరం. లేకపోతే హనన్య చేసినట్లు అప్పటికి విరగొట్టేశాం కాబట్టి విజయం అందే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు? విరిగిపోయింది కదా కాడి. కానీ దేవుని నిర్ణయం మారలేదే, దేవుని సందేశం మారలేదే. దేవుని సందేశం ప్రకారంగా దాని ఫలితం ఇంకా ఘోరమైన స్థితిలోనికి వెళ్ళిపోయిందే. ఆ తర్వాత మనం ఇశ్రాయేలు యొక్క పరిస్థితిని చూస్తే అది ఎంత ఘోరమైందో మనకు అర్థమైపోతుంది. కాబట్టి ప్రజలు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు మనకి తోచిన సందేశాన్ని మనం చెప్పకూడదండి. దేవుడు నిర్దేశించిన సందేశాన్నే మనం తెలుసుకోవాలి. కాబట్టి జయప్రవేశ సందర్భంగా యేసుక్రీస్తు ద్వారా దేవుడు తన ప్రజలకు అందించినటువంటి సందేశమే ప్రధానమైనటువంటి సందేశం కావాలి. ఈ ఇన్సిడెంట్లో యేసుక్రీస్తుని కేంద్రంగా తీసేస్తే ఇక సందేశం అంతా పోయినట్టే లెక్క. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుని గూర్చినటువంటి విషయం ఏంటో అది మనకి అర్థం కావాలి. ఇక్కడ యేసుక్రీస్తు తన ప్రజలకు యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు తెలియచేయాలని అనుకున్నటువంటి సందేశం ఏంటంటే, దేవుడు ప్రవచనాల ద్వారా ప్రవక్తల ద్వారా మీకు ఏ సందేశమైతే పంపించాడో, ఏ మెస్సియానైతే మీకు వాగ్దానం చేశాడో ఆ మెస్సియాను గూర్చినటువంటి ప్రవచనపు నెరవేర్పు ఇదే. ఆ ప్రవచనంలో ఉన్నటువంటి మెస్సియాను నేనే, ఈ విషయం మీరు తెలుసుకోండి అని ఈ యెరూషలేముకు వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు ఒక సందేశాన్ని పంపించటానికి ఈ మార్గం ఎంచుకున్నాడు ఆయన. ఆ రోజున యెరూషలేము ఎలా ఉందో ఈరోజు ప్రపంచం దృష్టి అంతా యెరూషలేము మీద ఉంది.
అది వేరే విషయం, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. యెరూషలేము దేవుని యొక్క చిత్త ప్రకారంగా శాశ్వతంగా నిలుస్తుందంటే, దానికి వేరే ప్రత్యామ్నాయం మార్గం ఇంకోటి ఏది ఉండదు. ఖచ్చితంగా యేసుక్రీస్తు యెరూషలేము కేంద్రంగా 1000 ఏండ్ల పరిపాలనా కాలం జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి యెరూషలేము నిలబడుతుంది. సో దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు యొక్క సందేశం, ఆయన యెరూషలేములోనికి ప్రవేశించినటువంటి ఆ సందర్భాన్ని గనక మనం గుర్తు చేసుకుంటే, అది ఒక పండగ కాలం. అది ఆ కాలంలో ఇంచుమించుగా 25 లక్షల మంది ప్రజలు, యూదులైనటువంటి వారు, యెరూషలేములో ఉన్నటువంటి వారు మాత్రమే కాదు, ఆయా దేశాలలో చెదరిపోయినటువంటి వారందరూ అక్కడికి వచ్చారు. ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా చెదరిపోయినటువంటి వారందరూ కూడా ఆ పండగ దినాల్లో అక్కడికి వస్తారు ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క సందేశం ప్రపంచవ్యాప్తంగా తెలియాలి. ఏం తెలియాలంటే, ఎవరినైతే దేవుడు మనకి వాగ్దానం చేశాడో ఆయన వచ్చేసాడు, ఈ సంగతి తెలియాలా. అందుకనే దేవుడు ఆ రోజుని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఈ ఆలోచన శిష్యులకి రాలేదు, ప్రజలకు రాలేదు, దేవుని యొక్క అద్భుత కార్యాలను అనుభవించినటువంటి వ్యక్తులకు రాలేదు. కానీ యేసుక్రీస్తే దాన్ని ఇనిషియేట్ చేసి ఇది ఇలాగే జరగాలన్నాడు. ఇది ఇలాగే జరగాల. బహుశా యేసుక్రీస్తు శిష్యులందరినీ దగ్గరికి పిలిచి, ఆయన నేను యెరూషలేములోనికి వెళ్ళాలి, కానీ ఈసారి చాలా ప్రత్యేకంగా వెళ్ళాలని నేను అనుకుంటున్నాను, నన్ను ఒక రాజులాగా లోపలికి తీసుకెళ్ళండి అంటే, బహుశా వారు గాడిద కాదు గుర్రం అరేంజ్ చేసి ఉండేవారు. బహుశా వారు ఇంకా చాలా ఏర్పాట్లు చేసి ఉండేవారు, హడావుడి చేసి ఉండేవారు. కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. ప్రజలకు తన్ను గూర్చినటువంటి సందేశం చాలా స్పష్టంగా అర్థం కావాలి. ఇదిగో ప్రవచనాలలో దేవుడు మీతో మాట్లాడిన మెస్సియా మీ దగ్గరకు వచ్చాడు. కానీ ఆయన ఎలా వచ్చాడో తెలుసా? ఆయన ఎలా వచ్చాడు అంటే, అక్కడే మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో చాలా క్లియర్గా ప్రవక్త చెప్పినటువంటి మాటల్ని కోట్ చేస్తూ వ్రాశాడు. 4వ వచనం, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగాను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. నీ రాజు నీ దగ్గరకు వచ్చాడు. కానీ ఎలా వస్తూ ఉన్నాడో తెలుసా? సాత్వికుడై వస్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని జకర్యా గ్రంథంలో రాసిన దాని ప్రకారంగా మనం ఒకసారి చదివి చూద్దాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ విధంగా ఉంది. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు, పర్టికులర్గా చెప్తూ ఉన్నాడు, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా చేసేదను. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయను. సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూ దిగంతము వరకు అతడు ఏలును, పరిపాలించును. నీ రాజు సమాధానకర్త. ఈ విషయాన్ని తెలుసుకో. సో యేసుక్రీస్తు నిర్దేశించినటువంటి సందేశం ఏంటంటే, నో వార్. నీ రాజు యుద్ధం చేయటానికి రాలేదు. నీ రాజు నీతో సమాధాన పడడానికి వచ్చాడు. నీతో సమాధాన పడడమే కాదు,
సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతము వరకు, అంటే ప్రపంచమంతటితో సమాధాన పడడానికి వచ్చాడు నీ రాజు. ఈ రోజున మనం భీమిలి పురవీధుల్లో తిరిగి ఈ విషయాన్ని ఎందుకు ప్రకటించాలి అంటే దానికి కారణం ఇదే. యేసుక్రీస్తు ఆ రోజున ఇశ్రాయేలీయులకు ఈ సమాధానకరమైన వార్తను తీసుకొని వచ్చాడు. కానీ అది అంతటితో ఆగిపోలేదు. లోకమంతటితో దేవుడు సమాధానపడాలని కోరుతూ ఉన్నాడు. లోకం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకనే ఆయన గాడిదనెక్కి వస్తూ ఉన్నాడు. గాడిద యొక్క గుణలక్షణాలన్నీ ఆలోచన చేస్తే మనకి ఈ సందేశం అర్థం కాదు, వేరే మనం ట్రాక్ తప్పిపోతాం. కానీ దేవుడు ఎందుకు గాడిదని ఏర్పరచుకున్నాడో అనే కోణంలోంచి ఆలోచన చేస్తే నీకు ఈ సందేశం అర్థమవుతుంది. దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఆ దినాలలో రాజులు 2 రకాలైనటువంటి సంకేతాలు పంపించేవారంట. ఏంటి ఆ 2 రకాలైన సంకేతాలు అంటే, ఒకవేళ రాజు గుర్రము మీద రౌద్రంగా బయలుదేరి వస్తూ ఉన్నాడంటే వెంటనే అర్థమైపోయేది ఏంటంటే రాజు యుద్ధం చేయడానికి వస్తున్నాడు, మనం రెడీగా ఉండాలి. అదే రాజు ఒక గాడిద మీద ఎక్కి నెమ్మదిగా శాంతియుతంగా వస్తూ ఉన్నాడంటే ఈ రాజు యుద్ధం చేయటానికి రావట్లేదు, మనతో సమాధాన పడడానికి వస్తూ ఉన్నాడు అని అర్థమయ్యేది. సో యేసుక్రీస్తు ఇప్పుడు గాడిద మీద రావటానికి కారణం అదే. ఇందులో దేవుని యొక్క శాంతి సందేశం ఉంది. దేవుడు సమాధానం కోరుతూ వచ్చినటువంటి సందేశం ఉంది. దేవుడు తన ప్రజలను సమాధానానికి ఆహ్వానించేటువంటి సందేశం ఇందులో ఉంది. దేవుడు రారాజుగా గుర్రం మీద వచ్చే రోజు ఒకటి ఉంది. ఆయన గుర్రం మీద వచ్చినప్పుడు ఇంకా ఎవరిని స్పేర్ చేయడు. అప్పుడు కేవలం తీర్పే జరుగుతుంది. ఆ తీర్పులో కనికరమిక ఉండదు. ఆ తీర్పులో సమాధానానికి పిలుపు ఉండదు. ఆ తీర్పులో రక్షణకు అవకాశం ఉండదు. ఆ రోజున మనుష్యులు నిలువబడి మాకు తెలియదే అని ఎన్ని కారణాలు చెప్పినా దేవుడు కనికరించడు. ఏమంటే యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తాడు కదా, మనిషి కుమారుడు వచ్చినప్పుడు అంట ఆయన గొర్రెలను మేకలను వేరు చేసి వారితో మాట్లాడాడంట. గొర్రెల వైపుకు చూసి నేను ఆకలిగొన్నాను, మీరు నా ఆకలి తీర్చారు, దప్పిగొన్నాను, దాహం తీర్చారు అని ఇలా మాట్లాడుతూ ఉంటే, ప్రభువా మేము ఎప్పుడు చేశామంటే నీళ్ళ సహోదరుల్లో ఒకరికి చేశారు కనుక మీరు నాకు చేసినట్లే అన్నాడు. అదే విషయాన్ని మేకలతో మాట్లాడినప్పుడు వారు కూడా అదే ప్రశ్న వేశారు, ప్రభువా ఎప్పుడు నువ్వు మాకు అలా కనిపించా, ఒకవేళ నువ్వే గనక అలా కనిపిస్తే మేము చేయకుండా ఉంటామా అని వారు చేయని స్థితిని సమర్థించుకోవటానికి ప్రయత్నం చేస్తే ప్రభు వారికి సమాధానం చెప్పడానికి అవకాశం ఇవ్వలేదు. నిర్దాక్షిణ్యంగా ఖచ్చితమైనటువంటి తీర్పుని అమలు చేసేశాడు. ఇక దేవుడు యేసుక్రీస్తు రారాజుగా రావటం మొదలు పెడితే అప్పుడిక కరుణకు చోటు ఉండదు, తీర్పే. అందుకని అది జరగటానికి ముందు దేవుడు ఒక సందేశాన్ని పంపించాడు. ఏంటా సందేశం అంటే, ఇదిగో నీ రాజు నీ దగ్గరికి సమాధానం కోరుతూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు క్షేమంగా ఉన్నావు, ఇప్పుడు నీకు మరీ అంత ఇబ్బంది ఏమి లేదు. దేవునితో ఒకవేళ నువ్వు సమాధాన పడితే ఇంకా బాగుంటుంది నీ పరిస్థితి. నిత్యమైనటువంటి కష్టంలోనికి వెళ్ళిపోకుండా, నరకపు పరిస్థితుల్లోనికి వెళ్ళిపోకుండా నిన్ను కాపాడేది
దేవునితో నువ్వు సమాధాన పడటమే. ఒకవేళ దేవుడే గనక తీర్పు తీర్చడం మొదలు పెడితే ఎక్కడ తీర్పు తీరుస్తాడు తెలుసా అండి? ఫస్ట్ దేవుడు తన ఇంటి వద్ద మొదట తీర్పు తీరుస్తాడంట. తన ఇంటి దగ్గర నుంచి ప్రారంభిస్తాడంట. యెరూషలేములోనికి వచ్చి రాజుగారి మందిరానికి వెళ్ళి అక్కడ ప్రక్షాళన చేయలేదు. ఫస్ట్ ఎక్కడికి వచ్చాడో తెలుసా? మందిరంలోనికి వచ్చి తన ప్రజలు ఎక్కడైతే ఆరాధన చేస్తూ ఉన్నారో ఆ స్థలానికి వచ్చి అక్కడ ప్రక్షాళన ప్రారంభించాడు. తీర్పు గనక జరిగితే అలాగే ఉంటుంది. మొదట దేవుని ఇంటి వద్ద తీర్పు ఆరంభమవుతుంది. అయితే దేవుని మహాకృప ఏంటంటే మందిరాన్ని శుద్ధి చేసినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం దాని యొక్క నాశనం కాదు, దాని యొక్క దిద్దుబాటు. అందుకే దేవుని యొక్క సందేశాలని మనం సరిగా అర్థం చేసుకోవాలి. లూకాసు వార్త 19వ అధ్యాయం ఒకసారి చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయం, సేమ్ ఇన్సిడెంట్ అక్కడ కూడా లూకా వ్రాశాడు. ఆయన వ్రాసినప్పుడు యేసుక్రీస్తు గాడిదనెక్కి ముందుకు వస్తూ ఉంటే చాలామంది హోసన్నా హోసన్నా అని కేకలు వేశారంట. ఈ పదం మనం కూడా ఎక్కువగా వాడతాం. ఈరోజు యూత్ క్వైర్ పాట నడిపించినప్పుడు కూడా హోసన్నా అనే పదం రావాలని అలాంటి పాట ఎంచుకున్నారు. ఓకే, మంచిది. హోసన్నా అనే ఈ మాటకి అర్థం ఏంటి? రక్షింపుము అని అర్థము. యాక్చువల్గా ఒరిజినల్గా కాలక్రమేణా దానిని జైనాదంగా మార్చేశారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ సందేశం ఏంటంటే హోసన్నా 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 అని చెప్పిన తర్వాత యేసుక్రీస్తు పట్టణాన్ని సమీపించినప్పుడు పట్టణాన్నంతటినీ ఒక్కసారి చూసిన తర్వాత ఏం జరిగిందో చూడండి. 41వ వచనం, 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చెను. ఎందుకో తెలుసా? పట్టణం పాడైపోయిన స్థితిలో ఉందని కాదు, అందుకేడలేదు. పట్టణంలో దేవుని ఆలయంలో వ్యాపారం జరుగుతుంది కాబట్టి అని ఏడలేదు. ఎందుకు ఏడ్చాడు దేవుడు? ఎందుకు ఏడ్చాడు యేసుక్రీస్తు అంటే చూడండి, 42వ వచనం చెప్తుంది, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నీ ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడ్డాయి. నేను సమాధానకరమైన సందేశంతో నీ దగ్గరకు వస్తే ఆ సమాధానాన్ని గ్రహించలేనంత గుడ్డివాడవైపోయావు నువ్వు. ఇది దేవుడు యేసుక్రీస్తు ఏడ్చిన దానికి కారణం. మనుషులందరూ ఏకముగా పనికి మాలిన వారైరి, అందుకని యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు సమాధానకరమైన వార్తను తీసుకొచ్చినప్పుడు ప్రభుతో సమాధాన పడేటువంటి సందేశాన్ని ప్రజలు గ్రహించలేని స్థితిలో ఉన్న కారణం చేత యేసుక్రీస్తు వచ్చాడు. మన స్థితి చెడ్డదే. మనలో ఏ ఒక్కరం కూడా నేను నీతిమంతుడను, నేను పరిశుద్ధుడను, పవిత్రుడను అని క్లెయిమ్ చేయలేం. దేవునికి ఆ విషయం తెలుసు, మన స్థితి ఏంటో ఆయనకి బాగా తెలుసు. కానీ దేవునికి కన్నీరు పెట్టించిన విషయం ఏంటంటే అవకాశం ఇచ్చిన, సమాధాన వార్తను పంపించిన, దాన్ని కాలదన్నేసే గుణం ఉందో చూసారా, అది దేవునికి కన్నీరు పెట్టించిన విషయం. అయ్యో
ఈ నీ దినమందైనా ఇది నీ దినం, ఇది నువ్వు మార్పు చెందాల్సిన దినం, ఇది నువ్వు రక్షణ పొందాల్సినటువంటి దినం. ఈ దినము మరలా నీ జీవితంలో వస్తుందో రాదో తెలియదు, కానీ ఈ రోజున దేవుడు నిన్ను కోరుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు సమాధాన పడితే అది నీకు మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడ్డాయి. ఎందుకు మరుగు చేయబడ్డాయి? నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగలేదు. యెరూషలేము యేసుక్రీస్తు లోపలికి వచ్చిన తర్వాత ఈయనెవరు అని అన్నదంట. ఈయనెవరు? కొంతమంది అన్నారు ఈయన నజరేతు వాడైన ఒక ప్రవక్త. ఈయనెవరు? ఈ రోజున నీవు నేను ఇలాంటి ప్రశ్నలు అడగాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన ఎవరో మనకి తెలుసు. ఇప్పుడు మనం చేయవలసిన పని అంతా ఒకటే, అదేంటంటే ప్రభువుతో సమాధానపడడం. అలాగనే ప్రజలను సమాధానపరచటం. మనము సమాధానపడడం, ప్రజలను సమాధానపరచటం, ఇదే జరగవలసినటువంటి కార్యం. ఈ సందేశమే గనక మిస్ అయిపోతే నువ్వు గాడిదని గురించి ఎన్ని ప్రసంగాలు చేయి, ఉపయోగం లేదు. యేసుక్రీస్తే దీనికి కేంద్రం. యేసుక్రీస్తు ద్వారా దేవుడు పంపించినటువంటి సందేశమే అసలు విషయం. ఈ సమాధాన వార్త తెలిసినప్పుడు అది నీకు మేలు. లేదంటే దాని తర్వాత జరగబోయేటటువంటి విషయాలన్నీ అక్కడ వ్రాయబడ్డాయి, వాటిలోనికి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ యేసుక్రీస్తు చేస్తూ ఉన్నటువంటి ఈ అప్పీల్ ఈ రోజున మనం అంగీకరించాలని నేను కోరుతూ ఉన్నాను. ఇప్పటికే యేసుక్రీస్తుతో సమాధానపడిన జీవితాలు ఉంటే అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇంకా ఎవరైనా ఈ సమాధానకరమైన సందేశానికి లోబడని వారు ఉంటే, దేవునికి వ్యతిరేకంగా పాపపు దిశలో నరకపు దారిలో ప్రయాణం చేస్తూ ఉన్నవారుంటే ఈ రోజున దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయనతో సమాధానపడు, నీకు నిత్య జీవం లభిస్తుంది, నిత్యానందం లభిస్తుంది. దేవుడు నిన్ను ఆదరిస్తాడు, నిత్య రాజ్యంలోనికి నిన్ను చేర్చుకుంటాడు. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువానికి స్తోత్రాలు. నీ సందేశాన్ని నీవు ఉద్దేశించిన రీతిగా గ్రహించగలిగే మనస్సును మాకు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు మేము మా స్వంత మాటలను అల్లుకొని మోసపోకుండా, మా కొరకు మేము ఆదరణకరమైన సందేశాలను సృష్టించుకొని భ్రమసిపోకుండా మమ్మను క్షమించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమాధానకరమైన స్థితిలోనికి రాగలుగునట్లు మమ్మను కనికరించండి. మాలో ఇంకా ఎవరైనా తండ్రి నీ ద్వారా అందించబడిన ఈ సందేశాన్ని గ్రహించకుండా, జీవితాన్ని సమర్పించుకోకుండా ఉన్నట్లయితే ఈ రోజున మీరు వారిని దర్శించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సంఘము కూడా ఈ సమాధానకరమైన స్థితిలో నుంచి తొలగిపోకుండా కాపాడుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీవే మమ్మను దీవించుమని నీకు మహిమ చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసు నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్.